మొన్న ఆ భక్తుల ప్రమాదం, మరణం, దానికి ముందు ఆర్టీసీ బస్సు తగలబడటం, ఇవాళ ఈ టిప్పరు బస్సు ఢీకొట్టుకోవడం ఏమవుతుంది? ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఉన్నవే 2 రాష్ట్రాలు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఏంటి? దీనికి కారణం ఏంటి? కేవలం అతివేగమేనా అంటే అది ఒక్కటే కాదు, నిర్లక్ష్యం, అలవిమాలిన నిర్లక్ష్యం. ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద తిరగవచ్చు, చేతిలో కారు, బైకో, లారీ, ఇంక ఏది స్టీరింగ్ ఉంటే చాలు యాక్సిలేటర్ రైజ్ చేయడమే పనిగా పెట్టుకోవటం. మనం సక్రమంగా వెళ్ళటం కాదు, అవతలవాడు కూడా సక్రమంగా రావాలి. వీళ్ళందరికీ రూల్స్ గురించి తెలియవా? తెలుసు. ఓరియంటేషన్ క్లాసులు ఉండవా? ఉంటాయి. మొదట్లో వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చినప్పుడు చెప్తారు కదా ఎట్లా డ్రైవ్ చేయాలి అని. అయినా కూడా ఇన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు పోవటం ఏంటి అసలు? పొద్దున్నే ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టాలి అంటేనే భయం. ఎక్కడ ఏ మరణ వార్త, దాని గురించి అదే పనిగా రోజంతా ఈ రిపోర్టింగ్లు. అంటే మనిషి ప్రాణం ఈ వార్తలు చూస్తుంటేనే ఒక చోట ఎక్కడ బీబీ నగర్ దగ్గర ఎక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న 2 దంపతుల్ని ఢీకొట్టి చంపేశారు. అది మర్డర్ కాక ఇంకేమనాలి మరి? రోడ్డు పక్కన ఆగిన వాళ్ళ మీదకి దూసుకుపోవటం ఏంటి? అంటే మినిమం సెన్స్ ఉండదు. మనది కాదు కదా ప్రాణం అనుకుంటుంది, మందు కొట్టి వెళ్తుంటుంది, హెల్త్ సరిగ్గా లేకపోయినా జర్నీలు చేపిస్తుంటారు డ్రైవర్ల చేత. వీటన్నిటికీ ఎక్కడ పడాలి ఇది ఫుల్ స్టాప్ అంటే? దైవాధీనం లారీ సర్వీస్లానే ఉన్నాయి మన బతుకులు రోడ్ల మీదకి వచ్చేసారు. ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? ఎక్కడా ఉండదు. మనకి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత తీసుకున్నా కూడా జరుగుతున్నప్పుడు ఇంక ఇవన్నీ కంటసోసగానే మిగులుతాయి కదా.